మాట్లాడుతుందిగా కోరుచున్నాం. విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర సారథ్యం సభ సందర్భంలో అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర నూతన అధ్యక్షుడు మిత్రుడు జాతీయ భావాలు కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అయిన శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, జాతీయ బీజేపీ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురామరాజు గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా. ఇవాళ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సారథ్యం సభకు ఇచ్చేసినటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రత్యేకంగా విశాఖపట్నం విషయంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది అనేటువంటి విషయం మన మిత్రులందరూ కూడా గ్రహించాలి. మిత్రులారు, భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించినటువంటి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ 9 నెలల కాలంలో 2 సార్లు మీ విశాఖ నగరం వచ్చారు అంటే విశాఖపట్నానికి భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి గౌరవం కానీ, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కానీ మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారు, ఈ సంవత్సరం జనవరి 8 నాడు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకు అభివృద్ధి పథకాలకు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు చేశారని విషయం మనం అంతా కూడా గ్రహించాలి. అదేవిధంగా జూన్ 21 నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దాదాపు విశాఖపట్నం బీచ్ లో 3,80,000 మంది ప్రజలతో యోగా దినోత్సవాన్ని నిర్వహించి విశాఖపట్నాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయించినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా ఇవాళ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు విశాఖపట్నంలో సారథ్యం సభకు ఇచ్చేశారనేటువంటి విషయాన్ని మనందరూ కూడా అపూర్వమైనటువంటి స్వాగతం పలకాల్సి ఉంటుంది. మిత్రులారా, అదేవిధంగా అమరావతి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా, పోలవరం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా, అన్నిటికీ మించి నేను స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఆంధ్రుల యొక్క విశాఖ హక్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్ గా భావించేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏదైతే ఉందో దాదాపు 11,500 కోట్లు ప్యాకేజీ ఇచ్చినటువంటి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా నక్కపల్లిలో ఆర్ఎస్ఎల్ మెటల్ 1,35,000 కోట్లతో ప్రారంభించేటువంటికి స్టీల్ ప్లాంట్ కి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. విశాఖపట్నం కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా పనిచేస్తుంది. ఈ దేశంలో చాలా పార్టీలకి నాయకుడు లేడు, నాయకుడు ఉంటే విధానం లేదు, విధానం ఉంటే ఉద్దేశం లేదు, ఉద్దేశం ఉంటే కార్యకర్త లేడు, కార్యకర్త ఉంటే ఆ పార్టీకి కార్యక్రమం లేదు. ఈ విధంగా కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే నాయకుడు ఉన్నారు, ఒక విధానం ఉంది, ఉద్దేశం ఉంది, కార్యకర్త ఉన్నాడు, కార్యక్రమాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తే వెన్నెముకగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా గుర్తించాలి. మిత్రులారా, नड्डा जी, देश के बाकी अन्य पार्टियों में
किसी के पास नेता है तो नीति नहीं, नीति है तो नियत नहीं, नीति है तो कार्यकर्ता नहीं, कार्यकर्ता है तो कार्यक्रम नहीं। लेकिन ये केवल और केवल भारतीय जनता पार्टी ही है जिसके पास नेता भी है, नीति भी है और नियत भी है, कार्यकर्ता भी है और कार्यक्रम भी है। ఈ విధంగా నడ్డా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది మిత్రులారా. భారతీయ జనతా పార్టీని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత నడ్డా గారికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. నడ్డా గారు అధ్యక్షులుగా ఉన్నప్పటి నుండి ఇక్కడ విషయం ప్రస్తావించా. నడ్డా గారు అధ్యక్ష బాధ్యతలో ఉన్నప్పటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపారనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గమనించాలి మిత్రులారా. ఎందుకంటే నడ్డా గారి హయాంలో, నడ్డా గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో ఒక సామాన్య కార్యకర్త ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి అయ్యాడు. ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి సత్యకుమార్ గారు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి సోమ వీర్రాజు గారు శాసన మండలి సభ్యుడయ్యారు. ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి పాకా సత్యనారాయణ గారు రాజ్యసభ అయ్యారు. ఈ రోజున ఒక సామాన్య కార్యకర్త విశాఖపట్నం నగరానికి సంబంధించి మీ అందరికి సంబంధించినటువంటి అభిమాన యువ నాయకుడు మాధవ్ గారు నడ్డా గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడ్డారనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈ విధంగా మీరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక కార్యకర్తను ఎంపిక చేస్తే ఈ రాష్ట్రంలో భాజపా కార్యకర్తలందరూ కూడా ఎవరికి వారే రాష్ట్ర అధ్యక్షులు అయినట్లుగా కేరింతలు కొడుతూ, చప్పట్లు కొడుతూ 26 జిల్లాల్లో సారథ్యం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయంగా పూర్తి చేశారనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. अध्यक्ष नड्डा जी, आपके नेतृत्व में कार्यकर्ताओं में ऊर्जा बढ़ती है। आपके नेतृत्व में आंध्र प्रदेश में भाजपा कार्यकर्ताओं की पहचान की गई। भाजपा ने मुझ जैसे सामान्य कार्यकर्ताओं को सांसद का टिकट दिया और मुझे केंद्र मंत्री बनाया। आंध्र प्रदेश में एक और कार्यकर्ता को राज्य में मंत्री बनाया गया। एक कार्यकर्ता आज राज्यसभा सदस्य है और एक कार्यकर्ता विधान परिषद के सदस्य है। आज से एक पार्टी कार्यकर्ता को आंध्र प्रदेश भाजपा अध्यक्ष का चुना है। भाजपा आंध्र प्रदेश अध्यक्ष बनाए गए कार्यकर्ता ने अब सार्वजनिक के नाम से आंध्र प्रदेश के 26 जिलों में यात्रा निकाली है और सभी कार्यकर्ताओं ने खुद को प्रदेश भाजपा अध्यक्ष के रूप में देखकर खुशी महसूस की। नड्डा जी, आपने अखिल भारतीय विद्यार्थी परिषद से आपने राजनीति के जीवन की शुरुआत एक कार्यकर्ता के रूप में की। संगठन की शक्ति ही राष्ट्र की शक्ति है। आपने हर निर्णय को कार्यकर्ता केंद्रित और राष्ट्र हित में किया। भाजपा को विचार को आपके नेतृत्व में हम सभी आगे बढ़ाने का कार्यकर्ता करेंगे। जय हिंद, जय भारत। परशुराम राजु गारिनि टाइम అయిపోయిందని చెప్పి దగ్గరికి రావడం జరిగింది కాబట్టి దయచేసి ఇవాళ మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అసలైన శిశులైన భాజపా కార్యకర్తల హవా నడుస్తుంది। దీన్ని మీరందరూ ఉపయోగించుకోవాలి। కార్యకర్తలంతా కూడా ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది। రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మన నాయకుడైనటువంటి మాధవ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఫలితాలు ఈ రాష్ట్రంలో సాధించి అఖిల భారత పార్టీకి మనం బహుమతిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను। జై హింద్, జై భారత్। శ్రీనివాస్ వర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరి ప్రీతమ నేత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నిర్దేశించిన వికసిత్ భారత్ లక్ష్యంగా ఆ లక్ష్యానికి సారథి